మన చుట్టూ అనేక రకములైన స్వరాలు మనకి వినపడతా ఉంటాయి. అనేక రకములైన వ్యక్తులు మనతో మాట్లాడుతూ ఉంటారు. అనేక విధాలుగా మనల్ని కృంగదీస్తూ ఉంటారు. మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. నీ పని అయిపోయింది అంటారు, నీ వల్ల కాదంటారు, లేకపోతే మేము ముందే చెప్పాము అలా జరిగిద్ది అంటారు. కానీ అవన్నీ పట్టించుకోకూడదని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మోషే మాత్రం దేవుని స్వరం విన్నాడు. బాగా వినాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారి స్వరాలు వింటే నువ్వు ఉన్న కాడి నుంచి కూడా ఇంకా కిందకి వెళ్ళిపోతావు. కానీ దేవుని స్వరం వినే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు. వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్న సమయంలో మోషే కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఎందుకు నువ్వు మొరపెడతా ఉన్నావు, ఎందుకు నువ్వు బాధపడతా ఉన్నావు, వాళ్ళ అన్న మాటల గురించి ఎందుకు నువ్వు దిగులు పడతా ఉన్నావు, వాళ్ళని సాగిపోమ్మని చెప్పు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట అండి. సాగిపోమ్మని చెప్పు అన్నాడు. అంతే. వాళ్ళ అన్న మాటలన్నీ పక్కన పెట్టేశాడు. దేవుడు చెప్పిన మాటను మాత్రమే తీసుకొని దేవుని స్వరం మాత్రమే నమ్మి మీరు సాగిపోమ్మని చెప్పాడు. ఆ తర్వాత మన అందరికీ తెలుసు కదా, దేవుడు అద్భుతం చేశాడు. ఎవరెవరైతే మోషే మీద తిరుగుబాటు చేసి మేము ముందే చెప్పాము అని రకరకాలుగా వ్యతిరేకంగా మాట్లాడారో వారి కళ్ళతో చూస్తూ ఆరిన నేల మీద ఆ చివరికి వెళ్ళారు. కాబట్టి నేను చెప్పాలనుకున్నది, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన విషయం ఏమిటంటే, నీ చుట్టూ ఉన్నవారు, నీ ఇంట్లో వారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్వరాలు వింటూనే దేవుని వైపు చూడు. దేవుని స్వరం నీకు ఏమైతే తెలియజేస్తుందో ఆ స్వరం చెప్పినట్టుగా నడిచినప్పుడు వారి ఎదుటే గొప్ప అద్భుతం నువ్వు చేయగలుగుతావని ఈ వచనం మనకు తెలియజేస్తా